సత్యవాడి మండలం ఆరూరు గ్రామంలో తమ స్వాధీన అనుభవంలో భూములకు శ్రీ సిటీ ఏర్పాటు కోసం చేసిన భూ సేకరణలో తమకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదని తేజోమయానందం భూ యజమాని గణపతి కుమారుడు గణేష్ ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇమీడియట్గా ఆర్డీఓ కలిగి ఉన్నారు. ఇమీడియట్గా 31/12/24 అర్జీ ఆడిపోయి ఆమె కలెక్టర్ ఇచ్చిన అర్జీని ఆర్డీఓ మేడం కిరణ్ కుమార్ మేడం ఇచ్చినాము. మళ్ళీ 10 రోజులు తాలిపోతే నాకు అబార్డు పేపర్ లేదు, అది లేదు, ఇది లేదని మళ్ళీ ఒక 10 రోజులు తిప్పించినారు. మళ్ళీ 10 రోజులు పోతే నేను చూస్తాను ఆ తహసీల్దారికి పెట్టినాను రికార్డు, వాళ్ళు ఆన్లైన్ మాకు పెడతారు ఆన్లైన్లో ఎట్ట జరిగింది అని మళ్ళీ చెప్పినారు. మళ్ళీ ఇంకో రోజు పోతే మళ్ళీ కొత్తగా అర్జీ పెట్టుని మళ్ళీ ఒక 105 రోజులు టైం ఇచ్చినారు. దీన్ని మేము ఫైట్ చేస్తూ ఉంటే శ్రీ సిటీ వాళ్ళు యజమాని ముకుంద్ రెడ్డి, రవిచంద్రారెడ్డి, బాండ్ రెడ్డిలు దౌర్జన్యం చేసి మొన్న పెద్ద ఇష్యూ చేసి మా ఫోన్లంతా నా 5 ఎకరాల తోటన పెంచింగ్ 250 ఫోన్లు నాశనం చేసి పెంచింగ్ అంతా ఇంపేసి ఇప్పుడు ఆవులు మేస్తున్నది. నిన్న నైట్ కంటైనర్ ట్రాక్ తెచ్చి మా పొలంలో దింపేసి మట్టి తోపించేసి దౌర్జన్యం చేసి నా పొలంలో మాది అని చెప్పి ఆకర్షిస్తున్నారు. మొన్న పోయిన వారం సర్వేరు ఆర్డీఓ మేడం అమ్మించింది. సర్వేరు విఆర్ఓ వీళ్ళంతా వచ్చి వెరిఫికేషన్ చేసి నా అనుభవం ఉండాలని చెప్పి వెరిఫికేషన్ చేసి ఆర్డీఓకి పెడతాను నేను చెప్పి వీడియో కెమెరా ఉండాలి. ఈ మరి దౌర్జన్యంలో మళ్ళీ దీన్ని షూట్ చేసి ఒకే రోజు దంసా చేసి హైకోర్టులో రెడ్ పిటిషన్ ఉంటే ఈ పిటిషన్ స్వీపీకుంటా లాయర్ దొంగతనంగా ఒక 20 రోజులకి షూట్ తీసి మా పోతున్న దంసా చేసేసి ఇంట్రిమ్ ఇంజెక్షన్ తీసుకున్నారనమాట. ఇంట్రిమ్ ఇంజెక్షన్ తీసుకొని దంసా చేసి సిఐకి ఒక వారానికి ముందు డేట్ ఉండాలి. అదే 2.5 ఎకరా ప్లాట్లో నాది ఒక 6 మ్యాంగో కొట్టేసినారు. నేను పోయి అడ్మిషన్ పెట్టిన నిలిపేసినారు. కేసు ఉండదయ్యా నాది ఇవ్వాలని నిలిపేసినారు. మళ్ళీ దాన్ని ఎత్తుకుపోయి సిఐ శాఖ అయ్యా ఇది నాకు కొట్టేసినారు, క్రిమినల్ కేసు పెట్టండి. ఆరూరు గ్రామంలో ఉండే ఆస్తుల గురించి నా నాయనకో నా అవ్వకో అంత పెద్ద నాలెడ్జ్ లేకుండా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళ ఆస్తులన్నీ ఆరూరులో గ్రామంలో ఉండే ఆస్తులన్నీ శ్రీ సిటీ అని ఒక ఎస్ఈజెడ్కి ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు వెళ్ళిపోయింది దాని కింద. దానికి కాంపన్సేషన్ అనేది యాజ్ ఎ ఒరిజినల్ ల్యాండ్ ఓనర్గా నా నాయనకో నా అవ్వ పేరు మీద ఉండే ల్యాండ్కో నా తాత పేరు మీద ఉండే ల్యాండ్కో యాజ్ ఎ ఒరిజినల్ లీగల్ నా నాయన నేను నా అన్న మా ముగ్గురికి పే చేయాల్సిన కాంపన్సేషన్ అనేది మనకు పే చేయకుండా ఎవరెవరో వాళ్ళకు పే చేసి ఆ ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయిపోయిందని క్లోజ్ చేసేస్తున్నారు. సో దానివల్ల ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్లో ఒరిజినల్ ల్యాండ్ ఓనర్కి కాంపన్సేషన్ ఇవ్వలేదంటే ఆ ల్యాండ్ అక్విజిషన్ ఇన్కంప్లీట్ అని 1894 యాక్ట్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ చెప్తుంది. ఆ 1894 ల్యాండ్ అక్విజిషన్ కిందనే ఈ అక్విజిషన్ జరిగింది. సో దానివల్ల మన ఒరిజినల్ ల్యాండ్ ఓనర్గా నా ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేసిన వల్ల యాజ్ ఎ ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ నాకు కాంపన్సేషన్ ఇవ్వాలని, లేదంటే ఆ ల్యాండ్నే మనకు ల్యాండ్ ఓనర్కి రిటర్న్ చేయాలని డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్కి, ఆర్డీఓకి, జాయింట్ కలెక్టర్కి, తర్వాత ల్యాండ్ కమిషనర్ స్టేట్కి అందరికి రిప్రజెంట్ చేసినాము. కానీ వాళ్ళ కాడి నుంచి ఏమీ సమాధానం రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. మీకోసంలో చాలాసారి అర్జీ పెట్టినాము, దానికి ఇప్పటివరకు ఏమి ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వలేదు అధికారులు. దానివల్ల ఈ ప్రెస్ ద్వారా మన ఇష్యూని హైలైట్ చేద్దామని వచ్చినాం. ఇక్కడ ఈ ఆస్తులు మనది వచ్చి జమీన్ ఫ్యామిలీ అని రికార్డ్ చూపిస్తుంది. సో ఆ జమీన్ ఫ్యామిలీ కింద వచ్చే ఆస్తులు చాలా ఎక్కువ ఉంది. వీళ్ళు ఆఫ్టర్ ల్యాండ్ ఇన్కమ్ అబాలిషన్ యాక్ట్ కింద అయిన తర్వాత రైతు వారి పట్టా ఇచ్చినారు. సో ఆ పట్టా ద్వారా ఇచ్చిన ల్యాండ్స్ మాత్రమే ఇప్పుడు పట్టా డాక్యుమెంట్స్ చూపిస్తుంది. దాని ఆల్మోస్ట్ 100 to 200 acres ల్యాండ్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ మనకు కాంపన్సేషన్ అనేది నియర్లీ 90 to 95 acres వచ్చి మనకు కాంపన్సేషన్ ఇవ్వాల్సి చూపిస్తుంది డాక్యుమెంట్.